నేను ప్రేమించే నీ ఆజ్ఞల వైపు నా చేతులు పైకెత్తి నీ కట్టడలను ధ్యానిస్తాను. మంగళవారం 31 మార్చి 2026. ఈ ఉదయం మన ధ్యానం కోసం నేను సెయింట్ మాథ్యూ 21వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సువార్త నుండి ఎంచుకున్నాను. యేసు వాళ్లతో, నా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడింది, కాని మీరు దానిని దొంగల గుహగా చేసుకోండి అని అన్నాడు. శుభోదయం మిత్రులారా. దేవుని ఆలయం ప్రార్థన చేయడానికి మరియు కట్టుబడి ఉండటానికి రావాలి. ఈ పద్యం గురించి ధ్యానం చేద్దాం. ఈ ఉదయం ధ్యానం యొక్క ఇతివృత్తమహ దేవుని ఆలయం. యేసుక్రీస్తు గాడిదపై విజయవంతంగా యెరూషలేములో ప్రవేశించాడు. అతను ఆలయంలోకి ప్రవేశించినప్పుడు విక్రయిస్తున్న మరియు కొనుగోలు చేస్తున్న వారిని చూశాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను వారందరినీ తరిమివేశాడు మరియు దీనిని ఆలయ ప్రక్షాళన అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రజలు లాభం పొందడం మరియు పేదలు మరియు బలహీనులను దోపిడీ చేయడం తమ వ్యాపారంగా చేసుకున్నారని యేసు చెప్పాడు. ఈ ఆలయం ఎవరైనా లోపలికి వచ్చి తమను తాము లొంగదీసుకుని భగవంతుడిని ఆరాధించగల ప్రార్థనా స్థలంగా భావించబడుతుంది. బదులుగా ఈ ప్రదేశం లాభదాయకమైన ప్రదేశంగా, హోదా కలిగిన ప్రదేశంగా, బలహీనమైన మరియు బలహీనమైన వారిని బెదిరించగల లేదా సులభంగా అణచివేయగల లేదా సద్వినియోగం చేసుకోగల ప్రదేశంగా మారింది. యేసు ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉన్నాడు. అతని జీవితపు మొత్తం ఉద్దేశం మరియు ఉద్దేశ్యం ఏమిటంటే ప్రపంచానికి దిగివచ్చి పశ్చాత్తాపం చెంది దేవుని వద్దకు తిరిగి వచ్చి దేవునితో పునరుద్ధరించుకోవడానికి వారికి సహాయం చేయడమే. అలా చేయడానికి ఆ కార్యకలాపాలలో ఏదీ అవసరం లేదు. అవసరమైనది ఏమిటంటే ఒక వ్యక్తి తన పాపాలకు పశ్చాత్తాపం చెంది దేవుని ఆలయానికి వచ్చి ఒప్పుకోలు ప్రార్థనలు చేయవలసి ఉంటుంది మరియు ఇది దేవుడు ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాని అప్పుడు సంప్రదాయాలు మరియు యాజకుల అవసరాలు లేదా పూజారుల అవసరాలు వారు కొనుగోలు చేసే వాటితో మరియు వారు అందించే వాటితో చాలా సంబంధం కలిగి ఉన్నాయి. ఇది ఒక వ్యాపారంగా మారింది మరియు బలహీనమైన వారు తాము కొనుగోలు చేయాలనుకున్న వాటిని కొనుగోలు చేయలేకపోతే పూర్తిగా అవమానించబడ్డారు మరియు వేధింపులకు గురయ్యారు. కాబట్టి యేసు వారిని దేవాలయం నుండి తొలగించాడు. మనలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం మరియు విశ్వాసంతో దేవుని వద్దకు తిరిగి రావాలని ఆయన కోరుకుంటాడు. ప్రార్థన దయగల దేవుడు, మన పరిశుద్ధ తండ్రి, పశ్చాత్తాపం మరియు విశ్వాసంతో మీ వద్దకు రావడానికి మాకు సహాయం చేయండి. క్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తాము. ఆమేన్.